కామ పిశాచుల రూపంలో ఉన్న ముగ్గురు యువకులు వీడియో చూపించి బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశారు. దుర్మార్గం బట్టబయలు కాగానే ఆసుపత్రిలో చేరి అమాయకుల మాదిరిగా నటిస్తున్నారు. వాళ్లలో ఒకడైతే నాకే పాపం తెలియదంటూ ఎక్కడా లేని అమాయకత్వం ఒలకబోస్తున్నాడు. ఆసుపత్రిలో ఉన్న నిందితుల్ని చూసేందుకు వచ్చారు వారి తల్లిదండ్రులు. తమ పిల్లల నిర్వాకానికి తలదించుకుంటున్నారు. కొడుకు ఏం పేరు? సీను. నేను చూసినా ఏంది ఇట్లా ఇదంతా? నాకేం తెలియదు సార్. నేను పనికి పోయినా వాడు ఎటు కోచింగ్ నేర్చుకొని పోతాను తోలినా కానీ నాకు ఏ సంగతి తెలియదు. ఈ కొట్టి రావడం వల్ల వచ్చినా కానీ నాకేం తెలియదు. రేప్ చేసిన అంజి తల్లిదండ్రులు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. వాళ్ళు కూడా తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళతో మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీకు ఎప్పుడు సమాచారం తెలిసింది? అయితే వాళ్ళు ఏం చేసింది మాకు తెలియదు బాబు. వాళ్ళు కాలేజ్ పోతారు, అదేదో పోలీస్ కోచ్ అని పోతామన్నారు. చదువుకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళ సోపదులు తెలియదు, ఏది తెలియదు. ఇక వాళ్ళకి ఎన్నడూ జరిగింది మాకు తెలియదు. ఇక తర్వాత వాళ్ళు పట్టుకొని కొట్టినరాట. కొట్టి టౌన్లో వేసినాక ఫోన్ చేస్తే పోయినవి. ఇదే సంగతి మా దగ్గర ఉన్నది. అమ్మ మీరు చెప్పండి, ఒక ఆడపిల్ల చూసినట్లయితే మీరు కూడా మీకు ఏమనిపిస్తున్నారు అంటే చూస్తుంటే? ఎందుకు అనిపిస్తుంది సార్? ఏం చేయాలి? మేమే మన వయసు వస్తాం. ఎప్పుడు తెలిసిందమ్మా? పెట్టి టౌన్ లేచేదాకా మాకు తెలియదు. హాస్పిటల్ వేసినాకనే సార్లు అందరూ ఫోన్ చేసి గిట్ట సంగతి అన్న వాళ్ళని మేము హాస్పిటల్ కూర్చున్నాం సార్. మేము రాత్రి కూడా పోలేదు సార్. తెల్లారినాక పోయినాం. నా కొడుకు ఇట్లా నాకు అన్యాయం చేస్తాడని నేను ఒక్కనాడు అనుకోలేదు సార్. ఒక అమ్మం కదా, ఒక ఆడపిల్లకి అట్లా జరిగింది కదా. నిజంగా మీ ఇంటి ఆడపిల్ల జరుగుతుంది, మీరు ఏం శిక్ష చేయమంటారు? ఏం చేయమంటావు అమ్మ వాళ్ళని? ఏమన్నా చేయరు సార్. ఇక అదంతా చాలా దగ్గరనే బతుకు మాది. ఏమన్నా రేప్ చేసిన తల్లిదండ్రులు కూడా తీవ్ర మనోదానం బాధపడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళకు ఎలాంటి శిక్ష వేసినా కూడా పాపం లేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా శిక్ష సంబంధించి అంటే ఎవరికైనా శిక్ష వేయాల్సిందే, ఇలాంటి తప్పు ఎవరు చేసినా ఉపేక్షించవద్దని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అయితే జరిగిన సంఘటన పైన వీడు కూడా బాధపడుతున్నారు. కెమెరా పర్సన్ పనితో రమేష్ వెట్ల, ఎన్టీవీ. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి, ఉరితీయాలి, సమాజాన్ని సంస్కరించాలి. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. రొటీన్గా వినిపించే డైలాగుల్నే వినిపిస్తున్నారు నేతలు. వీణవంక గ్యాంగ్ రేపును శక్తి కొద్దీ ఖండించారు. ఒకరిద్దరు ఒక అడుగు ముందుకేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇంతేనా? మరోసారి ఇలాంటి ఘటన జరగదని భరోసా ఇచ్చే సత్తా మన పాలకులకు లేదా? కరీంనగర్ జిల్లా వేణవంకలో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్. యాక్చువల్గా ఈ సంఘటన జరిగి 20 రోజులు దాటింది. దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. మొన్న రాత్రి 8 గంటలకు నా దృష్టికి వచ్చినప్పుడు తక్షణమే ఎస్పీ గారితో, కింది అధికారులతో, పై అధికారులతో మాట్లాడి వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టండి, ఉపేక్షించకండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కామాంధులను కఠినంగా శిక్షించాలన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. 3 కఠిన చట్టాల కింద కేసులు పెట్టినట్టు చెప్పారు. వీణవంకలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే పోలీస్ వాళ్ళు ఆ 3 అబ్బాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా 3 అత్యంత స్ట్రింజెంట్గా ఉండేటటువంటి చట్టాల తరఫున కేసెస్ పెట్టడం జరిగింది. ఒకటి నిర్భయ యాక్ట్లో పెట్టారు, ఐటీ యాక్ట్లో పెట్టారు. అదేవిధంగా SC/ST అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని తరఫున కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ అబ్బాయిలను అరెస్ట్ చేయడంతో పాటు, ఇమీడియట్గా అరెస్ట్ చేయడంతో పాటు ఈ కేసెస్లో స్ట్రిక్ట్గా పనిష్మెంట్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. కరీంనగర్లో జరిగిన దుర్మార్గం సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.